ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో, ధాతృస్థానంలో సంచారం చేయడము వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఉంచండి, ఆర్థిక సంబంధాన్ని ఆర్థిక పరిస్థితులుగా చూడగలండి. ఈ వృషభ రాశిలోనే గురు సంచార స్థితి కుజుడు ఉండడం వలన తృతీయంలో ఇలాంటి రవి తృతీయంలో సంచారం చేయడం వలన ధన యొక్క ఆలోచనలు, ఆస్తి పంపకాలు, అన్నదమ్ములతో గొడవలు, అక్కాచెల్లెలతో వైరవర్గాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. పైన భగవంతుడు మనకు ఏది చెందాలో తను ముందే నిర్ణయించాడు. కానీ తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల కోసము వెలకట్టలేనటువంటి రక్త సంబంధంతో గొడవలు పెట్టుకొని దూరం అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందులు కూడడం, నీకోసమే ఉండబడినటువంటి నీ తల్లిదండ్రులు, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య పిల్లలు, నువ్వంటే ఒక భరోసా కలిగిన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో దయచేసి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం, ఓపిక, ప్రశాంతత, దానం, యోగా, ఆసనం, మెడిటేషన్ ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా వీరు జయించే శక్తి మీకు వస్తుందని చెప్పి గమనించాలి. ఈ రవి భగవానుడి యొక్క ఆశీస్సులు అందరిపైనను పుష్కలంగా ఉండాలన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతుంటుంది. ఆ సమయంలో సూర్య నమస్కారము, అరుణ పారాయణము, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని పక్షులకు దానం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. మనకు రాసులు 12, లగ్నాలు 12, సూర్య నమస్కారాలు కూడా 12 ఉంటాయి. కనుక ప్రతిరోజు వీలైతే 12 నమస్కారాలు చేసినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ప్రతిరోజు ఉదయం మనము స్నానం చేసిన తర్వాత, సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించడం, అనారోగ్యం దూరం అవ్వడం, ఐశ్వర్యం ఆనందమవడం, విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, వ్యాపార ఆకర్షణ కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఆ పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. అంటే అక్షయం అనగా నశించబడినటువంటిది. నిత్య యవ్వన ఆరోగ్య ఆనందాన్ని మనకు ఆ పాత్ర శబ్ద తరంగాల ద్వారా గ్రహించవచ్చు అని చెప్పి గమనించాలి. యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికమైనటువంటి దోషాలు, నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమాన్ని ప్రత్యేకంగా చేయించి మీకు వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి.